ఏపీ రాజకీయం ఇప్పుడు గుంటూరు చుట్టూ తిరుగుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనతో నగరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి ఘటన నిరసిస్తూ బాధితులకు అండగా ఉండేందుకు జగన్ రంగంలోకి దిగారు. అటు అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు గాను తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఇప్పటికే గుంటూరు చేరుకుంది. అక్కడంతా కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పారు. తాడేపల్లి నివాసం నుంచి 9 కార్ల కాన్వాయ్తో భారీ భద్రత నడుప జగన్ గుంటూరుకు పయనమయ్యారు. మరికొద్ది సేపట్లో ఆయన సిద్ధార్థ్ నగర్ లోని అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటారు. దాడిలో ధ్వంసమైన అంబటి కార్యాలయం అలాగే ఇంటిని ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన భార్య కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. అయితే జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలకు సభలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. జగన్ కాన్వాయ్ తో పాటు అనుచరులు కార్యకర్తలు భారీగా రాకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు కూడా జారీ చేసిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అంబటి ఇంటి పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జగన్ రాకతో గుంటూరులో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, మరి కాసేపట్లోనే అటు అంబటి నివాసం వద్దకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని ఏటుకూరు బైపాస్ వద్దకు జగన్ చేరుకున్నారు. ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ కు అటు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మార్గం మధ్యలో ఏదైతే వస్తున్న క్రమంలో కూడా కాన్వాయ్ వాహనాలను మాత్రమే పోలీసులు గుంటూరు సిటీలోకి అనుమతించారు. మిగిలినటువంటి పాలపు వాహనాలకు చెక్ పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి నిలిపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చుట్టుకుంటా కలెక్టర్ ఆఫీసు బొందనగర్లో సిద్ధార్థ నగర్ మీదుగా అంబటి నివాసానికి జగన్ చేరుకోనున్నారు. ప్రస్తుతం ఏదైతే మొత్తం కూడా జగన్ మొత్తం తాడేపల్లి నుంచి నివాసం నుంచి బయలుదేరిన క్రమం కూడా మంగళగిరి దాంతో పాటు అటు గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం హైవే పైన భారీ ఎత్తున అటు పార్టీ నేతలు కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా మార్గ మధ్యన ఎక్కడికక్కడ జగన్ బయటకు వచ్చి మరి కూడా కాన్వాయ్ నుంచి వారికి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున అటు పార్టీ నేతలు కార్యకర్తలు వస్తున్న క్రమంలో కాన్వాయ్కి అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ ను కలిసేందుకు జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా పోలీసులు కొంత నిలువరిస్తున్నప్పటికీ కూడా జగన్ ను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జగన్ ఏదైతే కారులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి అభివాదం చేస్తూ కూడా ప్రస్తుతం అయితే గుంటూరు జిల్లాలోని ఏటుకూరు బైపాస్ వద్దకు చేరుకుంది. పరికాసేపట్లోనే అంబటి నివాసానికి వెళ్ళబోతుంది. అంటే దారి పొడవులో కూడా పెద్ద ఎత్తున వస్తున్న క్రమంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. ఏదైతే రూట్ మ్యాప్ ఉన్నటువంటి రూట్ మ్యాప్ వెనకాల వస్తున్నటువంటి వాహనాలను కూడా నిలిపివేస్తున్నారు. కేవలం కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలినటువంటి పాలపు వాహనాలను ఎక్కడెక్కడ నిలిపేస్తున్నారు. మరొకవైపు అంబటి నివాసానికి వెళ్లే మార్గంలో కూడా పూర్తిగా ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ఇప్పటికే సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు అటు మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టవద్దు, బైకుల మీద విన్యాసాలు చేయవద్దు అంటూ ఇప్పటికే అటు ఏదైతే జగన్ కాన్వాయ్ వస్తున్న మార్గం మధ్యలో ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఎవరు కూడా ర్యాలీలు చేపట్టదు, జగన్ తో వెళ్లకుండా కూడా ఉండే విధంగా కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎప్పటికప్పుడు పరిస్థితి అంటే ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు, ఇలా ప్రతిదీ కూడా పోలీసులు అటు డ్రోన్ల ద్వారా మొత్తం ఎప్పటికప్పుడు పరీక్షని అంచనా వేస్తున్నారు. భారీ వాహనాలు వస్తున్న క్రమంలో కూడా కొంత కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. వెనకాల వస్తున్న క్రమంలో ఏదైతే తాడేపల్లి నుంచి బయలుదేరిన క్రమంలో కూడా మార్గం మధ్య కాజా టోల్ గేట్ వద్ద కొన్ని వాహనాలను నిలిపివేయడం జరిగింది. మరొక వైపు అయితే గుంటూరు సమీపంలో ఏదైతే కొంత డైవర్షన్ ఉందో ఆ డైవర్షన్ ఉన్న ప్రాంతంలో కూడా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం ఏటుకూరు వద్ద కూడా వెనకాల ఉన్నటువంటి వాహనాలను నిలిపివేశారు. ఎక్కడైతే జగన్ కు కొంత క్లియరెన్స్ ఇచ్చే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు కార్యకర్తలు నేతలు కూడా పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా నాయకుడిని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో ఎందుకు ఈ ఆంక్షలు, శాంతియుతంగా వెళ్తున్నారు కాబట్టి మేము కూడా ఎటువంటి ఏమి చేయము, కలిసేసి వెళ్ళిపోతామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఏదైతే అంబటి నివాసం వద్ద కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుందనే పరిస్థితి. అంబటి నివాసం వద్ద ఏదైతే జగన్ వస్తున్నారన్న
సమాచారంతో ఇప్పటికే అటు పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏదైతే జరిగిన విధ్వంసాన్ని జగన్ కు వివరించేందుకు ఏం జరిగింది, అప్పుడు ఎటువంటి పరిస్థితులు, కూటమి నేతలు ఏ విధమైనటువంటి విధ్వంసానికి పాల్పడ్డారు, దాడులకు ఏ రకంగా దిగారు, కర్రలకు ఏ విధంగా వచ్చారు, రాళ్ళు ఏ విధంగా రూపారన్న ప్రతిదీ కూడా జగన్ కు వివరించి జగన్ కు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలి వస్తున్న క్రమంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకునే పరిస్థితి కనుక కొంత రోప్ పార్టీల ద్వారా అడ్డుకుంటున్న క్రమంలో కూడా పోలీసులు వారి మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ప్రస్తుతం వేటుకూరి బైపాస్ నుంచి చుట్టుకుంట మీదుగా జగన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఇప్పటికే అటు పెద్ద ఎత్తున అంబటి నివాసాలయంతో చేరుకుంటున్నారు. దరికాసేపట్లోనే జగన్ అక్కడ అంబటి నివాసానికి వెళ్ళిన తర్వాత ఏదైతే వైసీపీ పార్టీ ఆఫీసుకి సంబంధించి అంబటి ఇంటికి సంబంధించి ధ్వంసం చేసిన సమయంలో అక్కడ సిచ్యువేషన్ కూడా ప్రతిదీ గమనించనున్నారు. అక్కడ ఉన్నటువంటి నేతలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా అక్కడ కొంత దెబ్బలు తిన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా జగన్ కలిసే అవకాశం ఉంది. దాని తర్వాత ఏదైతే అంబటి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించున్నారు. దాని తర్వాత అక్కడ ఏ విధమైనటువంటి వాతావరణం నెలకొంది, ఏ విధమైనటువంటి విధ్వంస వాతావరణం సృష్టించారు. ఇలా ప్రతిదీ కూడా అక్కడ దాదాపు అర్ధ గంట సమయం అక్కడ గడిపే అవకాశం అయితే కనబడుతుంది. దాని తర్వాత మీడియాతో కూడా జగన్ మాట్లాడనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, దాంతో పాటు అంబటి నివాసం మీద ఏ విధమైనటువంటి విధ్వంస వాతావరణం సృష్టించారు, అదేవిధంగా జోగి నివాసం అదే సమయంలో దాని తర్వాత జరిగినటువంటి జోగి నివాసంపై దాడికి సంబంధించి ఇలా ప్రతి రాళ్ళు రోవడం, అక్కడ ఉన్నటువంటి శ్రేణులను కొట్టడం, ఇలా ప్రతిదీ కూడా వీడియో రికార్డు మొత్తం వీడియో సీసీ ఫుటేజ్ ఇప్పటికే వైసీపీ బయట పెట్టింది. దానికి సంబంధించి కూడా జగన్ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నది, ఇప్పటికే వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు కూడా అంబటి ఇంటిపైన దాడి కావచ్చు, దాంతో పాటు జోగి రమేష్ ఇంటిపైన దాడి కావచ్చు ఖండించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ నేరుగా అంబటి నివాసానికి వెళ్తూ ఉన్నారు. అంబటి కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. ఎందుకంటే లోపల ఒకవైపు వైసీపీ నేతలు చెప్తున్న క్రమంలో కూడా ఇంట్లో ఉన్న సమయంలో మహిళలు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో దాడి జరిగిందంటే కూడా మొత్తం అది కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేస్తే వాళ్ళు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మరికాసేపట్లో అంబటి నివాసానికి జగన్ చేరుకున్నారు. దాని తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. థ్యాంక్ యూ.